ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములు వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం కీర్తనలు 14:1-7 కీర్తనలు 14 అధ్యాయము 1-7. ఈ 14 అధ్యాయంకి వెళ్ళే ముందు మనం కొన్ని తెలుసుకుందాం. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకుందాం. మనము దావీదు గారు అని కనీసం మనము చిన్నప్పటి నుంచి కానీ లేకపోతే వింటూనే ఉంటాం కదా. మరి దావీదు గారికి అంటే అర్థం ఏంటి? దావీదు గారు దేవుడికి ఎంతో ఇష్టుడు, ప్రియుడు అన్నమాట. ఆయన దేవుడికి హృదయానుసారుడు, ఇష్టుడు. అందుకని మనం ఎప్పుడైనా దావీదు గారు అన్న పేరు చదివినప్పుడల్లా దేవునికి ఎంతో ప్రియుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కీర్తనలో కానీ మన బైబిల్లో చాలాసార్లు యెహోవా 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 అని మనం చదువుతున్నాం. చాలామందికి యెహోవా ఎవరు, యేసుప్రభు ఎవరు, లేకపోతే ఈ క్రీస్తు ఎవరు, ఇవన్నీ మనకి ఎటువంటి డౌట్ రాకూడదు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆయనే కాబట్టి యెహోవా అంటే అర్థం తెలుసుకుందాం. చూడండి, చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఆయనే చెప్తున్నాడు, నేనున్నవాడను, శాశ్వతుడైన దేవుడను. దేవుడు పలుకుతున్నాడు, నేను ఉన్నవాడను, సృష్టి ముందు ఉన్నాను, సృష్టి చేసింది నేనే, ఇప్పటికీ ఉన్నాను. అందుకని దేవుడు అంటున్నాడు, చూడు, నేను ఉన్నవాడను, శాశ్వతుడైన దేవుడను. యెహోవా అంటే అర్థం అది. సియోను అంటే ఎత్తైన స్థలము. ఎత్తైన స్థలం అంటే ఈ భూమి మీద ఎత్తైన స్థలం అని కాదు, దేవుని దృష్టిలో ఎత్తైన స్థలం అంటే అదే సియోను, జెరూసలేము, యెరూషలేము, దేవుని మందసము ఉన్నది. మనం పాత నిబంధనలంతా నేర్చుకుంటాం. ఎంతో పరిశుద్ధమైనటువంటిది, అదే ఎత్తైనటువంటి స్థలము సియోను. యెరూషలేము నగరము, సియోను నగరం అన్నమాట. అది జెరూసలేం అంటాం కదా మనం. అదే ఈ సియోను అంటే ఎత్తైన స్థలం, అంటే ఈ భూమి మీద ఎత్తైన స్థలము కాదు, దేవుని దృష్టిలో అతి పరిశుద్ధమైనటువంటి, ఎత్తైనటువంటి, ఉన్నతమైనటువంటి స్థలం అన్నమాట. అది యాకోబు. మనము తెలుసు కదా మనకి యాకోబు. యాకోబు అంటే ఏంటి? యాకోబు ముందు జీవితము మోసపరచువాడు. తల్లి మాట విని అన్నను మోసపరిచాడు కదా. తర్వాత తను కొంతకాలమైన తర్వాత వాళ్ళ మేనమామ దగ్గర అక్కడ తను వివాహం చేసుకొని, తను రేచల్ని వివాహం చేసుకున్న తర్వాత, యాకోబు రాహేల్ని వివాహం చేసుకున్న తర్వాత తను మళ్ళీ తిరిగి తన సొంత ఊరు రావాలనుకున్నప్పుడు, మరి దారిలో వాళ్ళ భార్య బిడ్డలందరినీ పంపించేసిన తర్వాత తను అక్కడే ఉంటాడు కదా. రాత్రిపూట ఒక నది ప్రక్కన ఉంటాడు కదా. అప్పుడు తనకు దేవుడు రాత్రంతా ప్రార్థించినప్పుడు దేవుడు వస్తాడు కదా. వచ్చినప్పుడు దేవుడు యొక్క కాళ్ళని పట్టుకుంటాడు కదా, మడిమిని పట్టుకుంటాడు. అంటే యాకోబు లాంటి జీవితాలు మనమందరం కూడా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మోసపరుచువారమి, అబద్ధికులమి, లేకపోతే మనలో ఏ మంచి లేకపోయినా కానీ దేవుడు మడిమ పట్టుకున్నాడు కాబట్టి ఆయన దేవునికి ఇజ్రాయేలుగా పిలువబడ్డాడు. అది ఈనాడు మనము ఇజ్రాయేల్ అనే దేశం కానీ ఇజ్రాయేల్ అనే ప్రజలు కూడా యాకోబు పేరే ఇజ్రాయేలు. అందుకని యాకోబు పేరుని మనం ధ్యానించాల్సిన అంశము ఇప్పుడు ఈ 14 అధ్యాయంలో ఉంది. ఇవన్నీ చూడండి ఒకసారి. దావీదు అంటే ప్రియుడని, యెహోవా అంటే నేనున్నవాడను, శాశ్వతుడైన దేవుడు అని, సియోను అంటే ఎత్తైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, దేవునికి ఇష్టమైన నగరం అని అర్థం అనమాట. యాకోబు మోసపరచువాడు, కానీ మడిమ పట్టుకునేవాడు. ఎవరి మడిమ? మనుషులది కాదు, దేవుని మడిమ పట్టుకున్నాడు కాబట్టి ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. మోసపరచు యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. కాబట్టి ఈ 14 అధ్యాయంలో మనము నేర్చుకుందాం. చూడండి, దావీదు కీర్తన. ఇది కూడా దావీదు గారి కీర్తనే. 14 అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. చూడండి, దావీదు గారు ఆయన కీర్తనలో పలుకుతున్నారు. చూడండి, తనకున్నటువంటి సమస్యలను బట్టి, దేవుడిచ్చిన ఆత్మను బట్టి తను రాశాడు అనమాట. ఇవన్నీ కూడా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారంట. ఎందుకని అంటే వారి బుద్ధిహీనులు కాబట్టి వారు ఏమనుకుంటున్నారు? తమ హృదయములలో అనుకుంటున్నారు, దేవుడు లేడు, వారు చెడిపోయిన వారు కాబట్టి అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు అక్కడనూ లేడు. కాబట్టి బుద్ధిహీనులు ఎవరు? సత్యాన్ని తమ మనస్సులో
ఎక్కనీయకుండా చేసేసుకునేవారు అనమాట. ఏదైతే సత్యం పలుకుతారో దాన్ని చూసి అసహించుకుంటారనమాట. వారిని బుద్ధిహీనులుగా దేవుడు ఎంచుతున్నాడు అనమాట. దావీదు గారు చెప్తున్నారు, దేవుడు లేడని మరి బుద్ధిహీనులు ఎంచుతున్నారు. ఆ బుద్ధిహీనులు ఎవరు అని అంటే మరి ఆనాడు ఉన్నారు బుద్ధిహీనులు, ఈనాడు కూడా ఉన్నారు. వాళ్ళేంటి, సత్యాన్ని తమ మనస్సుల్లో ఎక్కనేయకుండా చేసుకుంటారు. ఏదైనా కానీ దేవుడు చెప్పేటటువంటి మంచి మాటలు వాళ్ళకి ఎక్కవన్నమాట. ఏదైనా కానీ మనం కూడా చూడండి, మంచి మన హృదయంలోకి ఎక్కదు కదా. దేవుడు ఎంత దయగలిగి ఉండకపోతే మన మీద ఎటువంటి మరి శిక్షణ తీసుకురాకుండా దేవుడు ఎంతగానో తను ఓర్పు పడుతున్నాడు అనమాట. కానీ బుద్ధిహీనులు అంటున్నారు దేవుడు లేడు అని అసహ్య కార్యములు చేస్తున్నారు, చెడిపోతున్నారు లోకంలో అని చెప్పేసి దావీదు గారు తన కీర్తనలో చెప్తున్నారనమాట. మరి సత్యాన్ని తమ మనస్సుల్లో మరి ఎక్కనీరు, అసలు ముందు చెప్తుంటే కూడా వినరు. అబ్బో ఇది మాకొద్దు అని అంటారు. అసలు అందులో ఏముందో మనం వింటేనే కదా మనం గ్రహించగలిగేది. అందుకే దావీదు మహారాజు గారు అంటున్నారు అనమాట, బుద్ధిహీనులు తమ హృదయాలు అనుకుంటారు దేవుడు లేడు అని అనుకుంటారంట. అసహ్య కార్యక్రమాలన్నీ చేస్తూ చెడుతనంలోనే బ్రతుకుతారంట. మేలు చేయవాడు అక్కడనూ లేడు. మేలు అంటే ఏంటి, మంచి. మన బ్రతుకు మనం బ్రతుకుతూ ఎదుటివారికి కీడు చేయకుండా బ్రతికితే చాలు దేవుని దృష్టిలో. కానీ చాలామంది ఏం చేస్తారంటే వారొక్కరు బ్రతకడానికి ఎంతమందికైనా కీడు చేస్తారనమాట. ఎంతమందికైనా కీడు చేస్తూ ఉంటారు లోకంలో, మనం చూస్తూ ఉంటాము. చూడండి, ఒక్కరు పైకి ఎదగడానికి ఎందరినో మోసం చేసి పైకి వస్తారు. మరి ఒక్కరు అంటాం చూడండి, వారొక్కరు బ్రతకడానికి వారి చుట్టూ ఉన్న వారిని ఎంతమందినైనా నాశనం చేసేస్తారు. ఎన్ని కుటుంబాల్లో అయినా కానీ చాలామందిని మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఈ లోకంలో వ్యభిచారం ఏం చేస్తుంది, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంకో కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. మోసం చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఒక్క కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యను బ్రతికించుకోవడానికి ఎన్నో రకమైనటువంటి అబద్ధాలతో, ఎన్నో రకమైన మోసాలతో, ఆ మోసంతో సంపాదించిన కూడుని వారి భార్యలకి, వారి బిడ్డలకి పెడుతూ ఉంటారు. ఎందుకని, వారు అసహ్య కార్యక్రమాలు చేస్తారు. ఎందుకని, వారికి బుద్ధి లేదు కాబట్టి. వారికి దేవుడు లేడు. ఎందుకనంటే వారు తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తలేదు. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు, మన కంటికి కనిపిస్తున్నాడా అన్న దృష్టిలో వారు ఉంటారు. కాబట్టి వారు చెడిపోయిన వారు. దావీదు గారు దేవుని ఆత్మతో పలుకుతున్న మాటలు ఇవన్నీ కూడా తమ హృదయాలు అనుకుంటారు. దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటారంట అందరూ. మనం కూడా చాలా సందర్భాల్లో కూడా మనం కూడా అనుకోవచ్చు. కానీ దేవుడు లేడనుకునే బుద్ధిహీనుల గురించి దావీదు గారు మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ మనము ఒకటి మనము అర్థం రోమీలు మరి పౌలు గారు రాసినటువంటి రోమీలుకి రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 10వ వచనము 11, 12 వచనాలు చూస్తే మనకి మరి ఈ విషయం గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏంటంటే బుద్ధిహీనుల గురించి. ఇక్కడ కీర్తనలో మనము ఏదైతే మొదటి వచనం చూసుకుంటున్నామో అది మరి రోమీలు 3వ అధ్యాయము 10వ వచనంలో దానికి రిలేటెడ్ అంటే దానికి సంబంధించినటువంటి ఒక వాక్యాన్ని మనం పౌలు గారు రాసినటువంటి దానిలో మనం చూడొచ్చు. రోమీలకు రాసినటువంటి దానిలో 3వ అధ్యాయం అనమాట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడూనూ లేడు, దేవుని వెదకవాడెవడూనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. ఇక్కడ దావీదు గారు పెడుతున్నారు చూసారా, మేలు చేయవాడు లేడు అని చెప్తున్నాడు. అక్కడ మనకి పౌలు గారు రోమిలకు రాసినటువంటి 3వ అధ్యాయము. మీరు కూడా ఇది వినేటప్పుడు మీరు బైబిల్ వాక్యం చూసి దాన్ని చదువుకోవచ్చు, మంచిది. ఎందుకనంటే వినుట వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది. ముందు విశ్వాసం ఉంటేనే కదా మనం దేనైనా నమ్మగలము. కాబట్టి మరి రోమీలకు రాసినటువంటి 3వ అధ్యాయము 10వ వచనం 11, 12 వచనాలు చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనలు లేడు. ఎందుకని, మన వక్ర బుద్ధి ఉంది, నైతికంగా భ్రష్టులైపోయాం కాబట్టి, మనం అందరం బుద్ధిహీనులుగా ఉన్నాం కాబట్టి దేవుడే పలుకుతున్నాడు. దేవుడే పౌలు గారి చేత మనకి పలికిస్తున్నారు. ఒక్కడు లేడు నీతివంతుడు. మనం ఏం చెప్పినా మంచి గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. లోకంలో మనము ఏం వెతుకుతున్నాము, చెడుని వెతుకుతున్నాము. లోకంలో మనం ఏం వెతుకుతాము, మనకు నచ్చిన మనుషులను వెతుకుతున్నాము, మనకు నచ్చిన హీరోలు, మనకు నచ్చినటువంటి మన చుట్టూ ఉన్న కాదు. నువ్వు వెతకాల్సింది నీ ఆత్మకి ఆధారమైనటువంటి దేవుణ్ణి వెతకాలి. కానీ పౌలు గారు చెప్తున్నారు, గ్రహించేవాడు లేడు, నీతిమంతుడు లేడు, దేవుని వెతుకువాడు లేడు,
అందరూ ఆనాటి రోమీలు అనమాట, ఆనాటి రోమీలకు రాస్తున్నాడు లేక, అందరూ త్రోవ త్రప్పి ఏకంగా పనికి మాలిన వారైరి అని పలుకుచున్నాడు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. మేలు చేయాలనే ఆలోచనతో లేరు. ఎందుకని ఎందుకని అని అంటే వాళ్ళందరూ త్రోవ తప్పి ఉన్నారు. త్రోవ తప్పారంటే అర్థం ఏంటి? లోకంలో బ్రతుకుచున్నారని అర్థం. లోకంలో వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు అనమాట, దేవునికి ఇష్టంగా కాకుండా. ఇక్కడ మనం రెండవ 14వ అధ్యాయంలో మనం 2వ వచనం చదువుదాం. వివేకము కలిగి దేవుణ్ణి వెదక్కువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఎంత మంచి మాట చూడండి అసలు. మరి వివేకము కలిగి, ఎవరికైతే వివేకం ఉంటుందో చూడండి, వివేకము కలిగి, నీకు వివేకం ఉందా? నువ్వు దేవుని వెతుకుతావు. వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? దేవుడిచ్చినటువంటి తెలివి వివేకము, మంచి చెడును తెలుసుకోగలిగినటువంటి జ్ఞానమే వివేకము. మరి దేవుడు చెప్తున్నాడు వివేకము కలిగి, అంటే దావీదు గారి ద్వారా మనకి దేవుడు బోధిస్తున్నారు అనమాట. వివేకము కలిగి దేవునిని వెదక్కువారు కలరేమో అని యెహోవా అంటే మనం ఇందక్కడ చెప్పుకున్నాం కదా, నేనున్నవాడను శాశ్వతుడైన దేవుడునని చెప్తున్నాడు కదా. ఆయనంట ఉన్నాడు కాబట్టి ఆకాశం నుంచి చూచి నరులను పరిశీలిస్తున్నాడంట. ఎంత మంచి మాట చూడండి. వివేకము కలిగి నువ్వు దేవుని వెతుకుతున్నావా? అలాంటి వారి భూమి మీద కలరా అని ఆకాశం నుండి, ఆకాశం అని అంటే పైనున్నటువంటి పరలోకం నుండి, ఆకాశం పైనున్న ఆకాశము మహాకాశము అయినటువంటి పరలోకం నుండి చూచి నరులను పరిశీలించెను. మరి దావీదు గారి ఆత్మ ఎంత చక్కగా రాస్తుందో చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడంట. మరి నువ్వు దేవుని వెతుకుచున్నావా లేవా? చూసేది ఎవరనుకుంటున్నారు? దేవుడు చూస్తాడంట. ఎంత మంచి మాట చూడండి. నీకు వివేకం కలిగి ఉంటే నువ్వు దేవుని వెతుకుతావు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీలో మంచి చెడును తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానము నాకు కావాలి అంటే నువ్వు దేవుని వెతుకుతావు. అప్పుడు ఆకాశంలో నుంచి ఆయన చూస్తాడంట, నా గురించి ఎవరు వెతుకుతున్నారా ఈ భూమి మీద అని. మరి దీనికి సంబంధించిన ఒక వచనం మనం చూద్దాము. కీర్తనలు 53 అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఇక్కడ ఇది చూసేటప్పుడు ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి కీర్తనలు 53 2-3 వచనాలు చూడండి. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. సేమ్ ఇదే మాట అక్కడ కూడా ఉంది, కీర్తనలు 53లో ఉంది. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయవారెవరూ లేరు, ఒక్కరైనను లేరని మళ్ళీ కీర్తనలు 53 2-3 వచనాల్లో మళ్ళీ దావీదు గారు అక్కడ కూడా పలుకుచున్నారనమాట. కాబట్టి అజ్ఞానం అంధకారము అనేది మరి అది శ్రేష్టమని మనం అనుకుంటాం, అంటే అజ్ఞానము అంధకారము. కానీ దేవుడు ఏమంటాడు? మంచి చెడుని మరి మనము ఏది మంచి ఏది చెడు, ఎవరు నిజమైన దేవుడు అని మనం వెతికే జ్ఞానము మనకి వెతకాలి అనే ఆలోచన మనకు ఉంది అని అంటే అలాంటి వారు కలరేమో. నువ్వు ఉన్నావా? మరి వివేచన కలిగి నీవు ఉన్నావా? మరి ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడంట దేవుడు. మనమందరం కూడాను దేవుడి పరిశీలనలోకి మనం వెళ్ళాలి. ఆకాశం నుంచి చూస్తున్నాడంట యెహోవా తండ్రి. యెహోవా అంటే మనం చెప్పుకున్నాం, నేనున్నాను అంటున్నాడు ఆయన. మరి నేను శాశ్వతమైన దేవుడిని అంటున్నాడు. ఎప్పటికీ నేను ఉంటాను కాబట్టి మీరు నన్ను నమ్ముకోవచ్చు అంటున్నాడు దేవుడు. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో. మనమందరం కూడాను అయ్యా నేను ఇప్పటి వరకు అంధకారం అజ్ఞానంలో ఉన్నానేమో, అదే శ్రేష్టమని అనుకుంటున్నానేమో, నాకు కూడా వివేకం కావాలని ఎదురు చూస్తున్నాను. మరి నిన్ను వెతకాలనే ఆలోచన నాకు కూడా మరి కలుగుతుంది. నేను వెతుకుతాను అయ్యా, మరి నీ పరిశీలనలు నన్ను కూడా ఉంచుకోమని మనం అడగొచ్చు అనమాట. ఇక్కడ మనం ఇంకొక మాట చదువుకుందాము. ఈ వివేకం గురించి చెప్తున్నప్పుడు సమూయేలు 16 అధ్యాయము 7వ వచనంలో చూడండి. అతని రూపం అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లెక్కపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురేమో కానీ యెహోవా
మరి హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతారంట. సమూయేలు 16:7లో మరి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అతని రూపం అతని ఎత్తును లక్ష్య పెట్టాడు. నువ్వు ఎలా ఉన్నావు, నీ రూపం ఏంటి, నీ రంగు ఏంటి అని దేవుడు లక్ష్య పెట్టాడంట. కానీ మనుష్యులు లెక్కపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. మరి మనుషులు పై రూపమును చూస్తారేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడంట. మరి నీ హృదయంలో మంచి ఉందా, చెడుందా, కుళ్ళుందా, పాపం ఉందా, ఎలాంటిది ఉందో కూడా మనతో పాటు బ్రతికే వాళ్ళకి కూడా మనకు తెలియదు అనమాట. కానీ దేవుడికి తెలుసు. ఆయన లక్ష్య పెడతాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో నీ హృదయం గద్దిస్తూ ఉంటుంది. అది పాపం కదా, అది అబద్ధం కదా అని. ఎప్పుడైతే నీకు గద్దించే ఆత్మ నీలో ఉందో నువ్వు దేవుని వెతుకుతున్నావు అని అర్థం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా? నీలో వివేకం ఉందని అర్థం. ఏదైనా కానీ మనము ఇప్పుడు ఒక వస్తువు దొంగతనం చేస్తున్నారా అనుకోండి, అది నీది కాదు కదా అని గద్దిస్తుందంటే నీ హృదయము, అప్పుడు నువ్వు దేవుని మార్గంలో ఉన్నట్టు. కానీ చాలామంది ఏమంటారంటే ఎవరిదైనా పర్వాలేదు, ఇప్పుడు నువ్వు తీసేసుకో అనేది సాతాను కలిగించే ఆత్మ. అంటే నువ్వు లోకంలో అజ్ఞానము అంధకారంలో ఉన్నావని అర్థం చేసుకొని మారాల్సిన సమయం ఉందన్నమాట. చాలామంది వెనక ముందు చూడకుండా చాలా మంచిగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనుష్యులు వాళ్ళు వేసుకున్న దుస్తులను బట్టి వారికి ఉన్నటువంటి అంటాం చూసామా, రంగు కానీ ఎత్తు కానీ ఇవన్నీ మనుషులు అందంగా ఉన్నారంటే ఇంకా వాళ్ళు మంచోళ్ళ కింద లెక్క కట్టుకుంటారు, లేదా బాగా డబ్బున్నంటే మంచోళ్ళ కింద లెక్క కట్టుకుంటారు. కానీ నీకు అర్థం చేసుకోవాల్సిన దేవుడు అంటున్నాడు చూసారా సమూయేల్లో, పై రూపం లక్ష్య పెట్టడు. నువ్వు నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎంత అందవిహీనంగా ఉన్నా నీ హృదయం ఏంటో అన్నది ఆయన పరిశీలిస్తాడు. నువ్వు వెతుకుతున్నావా, పరిశీలిస్తాడు. మరి నీ హృదయాన్ని పరిశీలిస్తానని దేవుడే చెప్తున్నప్పుడు మరి మనము హృదయంలో మనము దిద్దుకోవాల్సింది ఏముంది, మారాల్సింది ఏముంది అన్నది మనం చూసుకోవాలి తప్పించి మనుషులు మెచ్చుకునే వాటిని ఎందుకంటే వాళ్ళకి నీ అంతరంగంలో ఏముందో గ్రహించగల శక్తి వారికి లేదు. నీ అంతరంగంలో ఉన్నదాన్ని చూడగల శక్తి ఆయనకి లేదు. ఎందుకని? వారు నీలాంటి మనుషులే కాబట్టి. కానీ దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. నీకు వివేచన ఉందా, నువ్వు దేవుని వెతుకుతున్నావా, పరిశీలిస్తున్నాడంట దేవుడు. కాబట్టి మనం మనుషులు చూసే పైరూపం గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. నీ దగ్గర చినిగిపోయిన బట్టలున్నా, నీ దగ్గర ఎటువంటిది లేకపోయినా కానీ నువ్వు ధైర్యంగా నువ్వు బ్రతకవచ్చు. ఎలా బ్రతకవచ్చు? నీతిగా. అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, నువ్వు రోజు అబద్ధాలు ఆడుతున్నావు, అమ్మో నేను అబద్ధం ఆడకూడదు అని మారచ్చు. మోసగించే ఆత్మ నీలో ఉందనుకో, చాలామంది ఎట్లా ఏమనుకుంటారంటే ఎలాగైనా బ్రతికేయాలి, ఈ లోకంలో నటించుకుంటానే మనం బ్రతికేయాలి, గొప్పగా బ్రతకాలనుకుంటారు. గొప్పగా అంటే ఏంటి? మనుషుల దృష్టిలో గొప్పగానా, మరి దేవుని దృష్టిలో గొప్పగానా? దేవుడి దృష్టిలో గొప్పగా బ్రతకడం నేర్చుకుందాం మనం అందరం కూడా. దేవుని దృష్టిలో అంటే అర్థం ఏంటి? ఆయన పరిశీలిస్తున్నాడు. నీ అబద్ధాన్ని పరిశీలిస్తున్నాడు, నా అబద్ధాన్ని పరిశీలిస్తున్నాడు, నా జీవితాన్ని పరిశీలిస్తున్నాడు, మనందరి జీవితాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు. ఎప్పుడు పరిశీలిస్తాడు? మరి వివేచన కలిగి నువ్వు వెతుకుతున్నప్పుడు. లేదనుకో నువ్వు సాతాను గుప్పెట్లో, దేవుడు చెప్పాడు కదా, లోకమంతా సాతాను గుప్పెట్లోనే ఉంది, దాని నుంచి మనం విడుదల కలిగి దేవుని వైపు నడిచినప్పుడే మనం రక్షణ మార్గంలో మనం వెళ్తామన్నమాట. మరి 3వది చూద్దాము. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. వారందరూ అని అంటే ఎవరు? దేవుణ్ణి వెదకని వారు. నువ్వెవరిని నమ్ముతావు? మరి నేనున్నాను, శాశ్వతమైన దేవుడిని యెహోవా అంటున్నాడు కదా. మరి ఆయన ఆకాశం నుంచి మరి చూస్తానంటున్నాడు. నువ్వు వెతుకుతున్నావా దేవుణ్ణి? మరి దేవుని వెతుకువారు కలరేమో. నువ్వు వెతుకుతున్నావా? నువ్వు ధన్యురాలివి. నేను వెతుకుతున్నాను, ధన్యురాలు అవుతాను. ఎందుకంటే మనం అందరం తెలుసుకునే స్థితిలోనే ఉన్నాం కాబట్టి. ఇంకా దేవుణ్ణి విశ్వాసంలో మనం ఎదగాల్సింది. ఈ లోకంలో అంటాం చూడండి, మనకి ఇక్కడ ఎదగాల్సింది ఒకదాని మీద మిద్దే, లేకపోతే ఆస్తుల మీద ఆస్తులు కాదు. మనం ఎదగాల్సింది విశ్వాసంలో. నిన్ను ఈ లోకంలో కాపాడేది నీ విశ్వాసం, నిన్ను బ్రతికించేది నీ విశ్వాసం. మనం బైబిల్ మొత్తంలో మనము చూడాల్సింది విశ్వాసమే. దేవుడు చెప్పేది విశ్వాసం దేని మీద ఉండాలా? మనుషుల మీద కాదు, దేవుని మీద. కాబట్టి ఎప్పుడైతే వెతుకుతావో దేవుడి పరిశీలనలోకి నువ్వు వెళతావు. ఆయనే అంటున్నాడు కదా, నన్ను ఎదుగువేరే ఉన్నారా అని. అంటే ఒక చెయ్యి లోకంలో, ఒక చెయ్యి దేవుని వైపు ఉండకూడదు. ఉంటే నువ్వు పూర్తిగా దేవుని వైపు ఉండాలా. నువ్వు లోకం వైపు బతుకుతూ దేవునిలో ఉన్నాను అన్నట్లుగా మనం ఈ లోకంలో బ్రతకకూడదు. ఎందుకంటే దేవుడు పరిశీలిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం నిన్నటి స్థితి నుంచి ఈ రోజుకి దేవుని వైపు మరలాలి. కానీ మరి నిన్నటి స్థితి నుంచి ఈ రోజుకి అంటే అర్థం ఏమిటంటే ఇట్లా లోకంలోకి మనం దిగజారిపోకూడదు అనమాట. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు.
మేలు చేయవారెవరూ లేరు, ఒక్కడైనను లేడు కదా. నిజమే కదా. మరి దేవుని భయం ఉన్నవాళ్ళు అంత తొందరగా అబద్ధం ఆడలేరు, అవునా? అంత తొందరగా అబద్ధాలు ఆడలేరు, మోసం చేయలేరు, ఇంకో మనుషులను చంపడానికి ముందుకు వెళ్ళరు. కానీ బుద్ధిగా చెడిపోయి దైవ భయం లేనివారు, దేవుడు చూస్తున్నాడనే ఆలోచన లేనివారు ఏం చేస్తారు? దారి తొలగిపోయి ఉంటారు. దారి తొలగిపోయి మనం చూస్తూ ఉంటాం చాలామందిని, ఈ డ్రగ్స్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనైపోయిన వారు కానీ, లేకపోతే ఒకలాంటి పిచ్చి. దేవుడి మీద ప్రేమ ఉండాలి, కానీ మనం ఇంకొకరిని చంపే అంతగా మన దేవుడు మనకి గొప్ప, మన తల్లిదండ్రులు మనకు గొప్ప, మన బిడ్డలు మనకు గొప్ప, మనవారు మనకు గొప్ప, అంతేకాని వేరే వారికి గొప్ప కాదు కదా. దేవుడు చెప్తున్నాడు, సత్యాన్ని గ్రహించగలిగే వివేకము వారికి వస్తుంది. దేవుడు అంటున్నాడు, ప్రార్థించండి. ఎవరమైనా కానీ ఎదుటి వారిని మనం ఎవ్వరం కూడా బలవంతంగా మార్చలేము, ఎవరిని కూడాను. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరు బలవంతంగా మార్చలేరు కదా. నా హృదయము దేవుడు తెరిస్తేనే నేను మారగలను. కాబట్టి అందరం కూడా లోకంలో మనుషులకు వెళ్ళిపోయి మాకు ఇష్టమైనట్టుగా మీరు మారాలి, లేకపోతే మతాల గురించి దేని గురించి ఎప్పుడు కొట్టుకోకూడదు. దేవుడు చెప్పింది ఒకటే మాట, నిజమైన దేవుడినని నేనని మీరు నమ్ముతున్నారా? నా మాట ఆలకించండి అంతే. నేనేం చెప్తున్నానో దాన్ని వెంబడించండి అంతే. ఇంకెందుకు కావాల్సింది? నా మతం గొప్ప అని ఎవరమైతే ప్రతి ఒక్కరం కూడా, మతం కాదు, క్రీస్తు గొప్ప. క్రీస్తుని అనుసరించి నువ్వు గొప్ప అవుతావు తప్పించి ఈ లోకంలో మతం గొప్ప ఏమి కాదు. ఎందుకంటే ఒక చెట్టు కింద చూడండి నుంచున్న వాళ్ళందరూ కూడాను సమానం ఎప్పటికీ కాదు. ఈ లోకంలో మనము అంటాం చూసారా, మనలో ఎన్ని తప్పులు ఉంటాయో దేవుడి దగ్గర ఎప్పుడు తప్పులు లేవు, అనుసరించే మనుషుల దగ్గర తప్పు ఉంటుంది అంతే. నాలో ఎన్ని తప్పులు ఉంటాయో అది మనకు తెలుస్తుంది, ఎదుటి వాళ్ళు ఎన్ని తప్పులు ఉంటాయో వాళ్ళకు తెలుస్తుంది. కానీ అందరూ ఏం చేస్తారు తెలుసా, వారు మారడానికి చూడరు, కానీ ఎదుటివారిని అంటాం చూసారా, ఎదుటివారు అందరూ మా మతంలోకి మారిపోయాడు. మతం కాదు, క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు అని దేవుడు వివేచన కలిగించిన రోజు వారందరూ కూడా దేవుని తట్టు తిరుగుతారు. అందుకనే ఎప్పుడు దేవుడు ఏమంటాడు, మౌనంగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకనంటే దేవుని సువార్త తెలుసుకోకపోతే నశించిపోతాము మనం అందరం కూడాను అని మనకు తెలుసు. కాబట్టి మనము అమ్మో అని భయపడిపోయి అమ్మో నేను నశించిపోతానా, నాకు రక్షణ ఉండదా, నాకు పరలోక రాజ్యం ఉండదా అని మనం భయపడతాం. కానీ దేవుని గురించి తెలియని వాళ్ళకి అది తెలియదు కదా. మరి తెలియనప్పుడు వారికి అర్థం కావాలంటే ఎంతో టైం పడుతుంది. కాబట్టి ప్రార్థన చేయాలి. అందుకనే మేలు చేయవారు లేరు, ఒక్కడూ లేడు, బొత్తిగా చెడిపోయి ఉన్నారు అని చెప్పి మనం తిట్టుకునే కంటే మనం చేయాల్సిన పని మనం చేసుకోవాలి ఇప్పుడు కూడాను. అది ఇప్పుడు మన శత్రువులు ఉన్నారనుకోండి, మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ మనం ప్రార్థన చేయాలంతే. మరి లోకంలో హింసించేవారు ఉన్నారో ప్రార్థన చేసుకోవాలంతే. వారందరూ ఎందుకంటే వారి దారి తొలగిపోయి ఉన్నవారు కాబట్టి వారికి ఏం అర్థం కాదు. ఎవరైతే ఈ లోకంలో దారి తొలగి బ్రతుకుతారో వారికి అర్థం కాదు, వారు ఎట్లాంటి హాని చేస్తున్నారు లోకానికి, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో వారికి తెలియదు కదా. అవునా కాదా? ఎప్పుడైతే నువ్వు లోకం నుంచి పక్కకొచ్చి చూస్తావో, అమ్మో లోకంలో ఎంత బురద ఉందా అని మనకు అర్థమవుతుంది. అమ్మో లోకం ఎంత భయంకరందా, ఇంత భయంకరమైన వాటితో కూడుకున్నదా అని. కానీ లోకంలో ఉన్నవారికి ఏం అర్థం కాదు. చక్కగా ఎంతో అంటే అంటాం చేస్తామా, ఇదే అందమైన లోకము, నేను ఇక్కడ ఉండగా నేను అన్నీ అనుభవించాలనుకుంటారు. కానీ ఇక్కడున్న దానికంటే నీకు దేవుని దగ్గర ఇంకా అంటే యుగయుగాలు దేవుని దగ్గర నువ్వు జీవించడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న జీవితం కోసం నువ్వు దేవుని వదిలేసుకుంటావా? అక్కడ ఉన్నటువంటి జీవితం కోసం ఇక్కడ తగ్గించుకొని, ఇక్కడ మనం బంధించుకొని, అంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటి చాలా ఆశల నుంచి బంధించుకొని మనం బ్రతకాలన్నమాట. చాలా వాటిల నుంచి అబద్ధం ఆడడం చాలా ఈజీ, కానీ అబద్ధం ఆడకుండా ఉండడమే కష్టం. మోసం చేయడం చాలా ఈజీ. ఎందుకని మోసం అంటే ఎక్కడికక్కడే కొత్తగా మోసం చేసుకుంటూ బ్రతకొచ్చు. కానీ అమ్మో మోసం చేయకుండా ఉండాలని అంటే చాలా కష్టం కదా ఈ లోకంలో. మరి అవినీతిగా బ్రతకాలంటే చాలా ఈజీ కదా. అంటే ఏంటి, మోసం చేసేసుకొని ఎలాగలా కాదు, నీతి మార్గంలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారందరూ తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడెవడు లేడు, ఒక్కడైనా లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లుగా నా ప్రజలను మృంగుచ్చు. ఎంత మంచి మాట చూడండి. యెహోవాకు ప్రార్థన చేయక అంటే వాళ్ళందరూ ఎలాగున్నారు, దుర్మార్గతలో ఉన్నారు. కాబట్టే వారు నా ప్రజలను మృంగుచ్చు, దేవుని నమ్మిన బిడ్డల్ని మృంగివేయుచున్నారు. ఇప్పుడు మనకు లోకంలో మనము
చూస్తున్నాము. ఏదైనా కానీ చూడండి, మంచి చెడు అన్నది మనకు తెలియదు, దేవునికే తెలియాలి. కాబట్టి యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగుచున్నట్లుగా నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ నీ తెలివిలేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. వాళ్ళందరూ ఎవరైతే పాపం చేసి ఈ లోకంలో చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఇప్పుడు మనము సోషల్ మీడియా అంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ లేకపోతే రకరకాల చాలామంది రకరకాల మార్గాలు ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఏదైనా కానీ ఒకటి నీకు జ్ఞానం కలిగి నీ చేతిలో ఉంది అని అంటే అది దేవుని మహిమార్థమే మనం వాడుకోవాలి. కానీ ఈ లోకంలో మన బ్రతుకు తెరువు కోసం ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేస్తామనుకోండి, ఎదుటివారికి దేవుని నామంలో ప్రార్థన చేసామనుకోండి, దాని నుంచి మనం ఏమి ఎదురు చూడకూడదు. ఏమి ఎదురు చూడాలి? ఒక ఆత్మ రక్షించబడాలని. ఇప్పుడున్న అటువంటి మనం చాలామంది సేవకుల్ని మనము మరి అనే అంత అర్హత మనకు లేదు. కానీ దేవుడు చెప్పాడు కదా, నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడాలని. ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో మనల్ని మనం సరి చేసుకుంటామో మనం దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతాం. కాబట్టి ఈ మాట మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకని అంటే ఎవరమైనా కానీ మనము మనుషుల మీద నుంచి దృష్టి మరలించాలి. దేవుడి మీదకి దృష్టి మరలించినప్పుడే మనం ఇది తెలుసుకోగలము. మనము దేవుని వాక్యం చెప్తున్నారు వారందరూ కూడాను మరి డబ్బుని ఆశించకుండా, డబ్బు కోసం ఎదురు చూడకుండా వాక్యం చెప్తున్నారా? చాలామంది ఆలయాలు నిర్మించుకుంటున్నారు, చాలామంది చెప్తున్నారు కదా. దేవుడు చెప్పింది ఏంటిది, మనం చేసేది ఏంటి? ఈ లోకంలో దేవుడు చెప్పింది ఆయన మారు మనస్సు పొందేటట్లుగా దేవుని వాక్యం, అయ్యా ఇదిగో ఇది చెడయ్యా, ఇది మంచి అయ్యా, మీరు ఎట్లా ఉంటే నాశనం అయిపోతారు, ఇదిగో నేను ఎలా ఉంటే నేను నాశనం అయిపోతాను, లేకపోతే నేను ఎలాగ నా బుద్ధి ఇలా ఉండకూడదు, నేను ఎలా ఉండకూడదు, నేను ఇలాగ బ్రతకాలి, అలా బ్రతకాలని దేవుని వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి నువ్వు పరలోక రాజ్యం కోసము మరి నా ద్వారా తప్ప తండ్రి ఇంటికి ఎవ్వరు వెళ్ళలేదని చెప్తున్నారు కదా. మరి ఎవరి మార్గము? నేనే మార్గం, జీవం, సత్యమని దేవుడు చెప్తున్నాడు కదా. మరి మార్గము, సత్యమును, జీవమును మనం బోధించాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం ప్రకటించాలి. మరి ఆ ప్రకటించడానికి నీ కుటుంబాన్ని పోషించుకోవడానికో, నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికో అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను అమ్ముకుంటున్నారు. అందరూ దేవుని వాక్యాలని అమ్ముకుంటున్నారు కదా. అంతేగా, దేవుని వాక్యం ఏంటి? అది పరిశుద్ధమైనటువంటి వాక్యము. ఆ పరిశుద్ధమైన వాక్యముని మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా ధ్యానించుకోవాలి, పరిశుద్ధంగా ప్రకటించుకోవాలి దాన్ని. కానీ ఇప్పుడు చాలామంది ఈరోజు మనకి యూట్యూబ్లో మనకి చాలా ఇష్యూస్ మనం వింటూ ఉన్నాం కదా రోజు న్యూస్లో. ఎందుకని అలాంటి దూషణ అంత్యకాలంలో ఎందుకు వస్తుంది? దేవుని కోసం హృదయాలు రగలడం కాదు వీళ్ళందరూ కూడాను. అంటే ఈ లోకంలో ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళు బ్రతకడానికి చాలామంది ఇలాగా బయటకు వస్తున్నారనమాట. దేవుడు చెప్తున్నారు, ప్రకటించండి. మనకి కీర్తనలో 4వ అధ్యాయంలో ఉంటుంది చూడు, దేవుని కీర్తిని ప్రకటించండి, దేవుని మహిమను ప్రకటించండి. కీర్తనలో 4వ అధ్యాయం ఒకసారి చదవండి, అర్థమవుతుంది మనకు అన్నీ కూడా. 4వ అధ్యాయం ఒకసారి ధ్యానించండి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు తెలిసిన 4 మాటలు ఇంకొకరికి చెప్పు. నీ కుటుంబంలో నీ భర్తకి, నీ బిడ్డలకి, లేకపోతే నీ చుట్టాలకి, నీ బంధువులకి. ఇదిగో దేవుని వాక్యంలో ఎంత మంచి ఉందంట. ఇదిగో వివేకం కలిగి దేవుని వెతికితే ఆకాశం నుంచి ఆయన చూస్తాడంట. చాలు, ఒక మాట చాలు, 2 మాటలు చాలు. మనం ఏం పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన లేదు, పెద్ద అయ్యని కాదు. దేవుని పరిశుద్ధాత్మతో నువ్వు నీకున్నటువంటి దాన్ని నువ్వు చెప్పగలవు. కానీ ఈ లోకంలో గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కరు కూడాను నిస్వార్థంగా చేస్తున్నారా దేవుని సేవ నిస్వార్థంగా చేసేవాళ్ళు ఒక 20% మంది. ప్రభువు కొరకు, నాకు తెలిసిన ప్రభువు నా జీవితంలో నా జీవితాన్ని కట్టిన ప్రభువుని నేను ప్రేమించాలి, నేను స్తుతించాలి, ఆ ప్రభువుని ఆరాధించాలనే హృదయంతోనే మనం అందరం కూడాను ప్రభు నామాన్ని ప్రకటించాలి. కానీ చాలామంది ఏంటంటే దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు. అందుకనే దేవుడు చెప్పాడు కదా, ప్రకటన గ్రంథంలో ఉంది కదా, అబద్ధ ప్రవక్తలు, వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు అనమాట. మనలాగా విశ్వాసంతో బ్రతకాలి అన్నది కాదు. వాళ్ళందరూ ఏంటంటే, ఓహో అన్నిటికంటే సులువైన మార్గం ఏంటి, ఇదే చాలా సులువైన మార్గం. కానీ దేవుడి మార్గం అంత సులువైనది కాదు, చాలా కష్టం. మరి సూది బెజ్జంలో ఒంటైనా దూరిపోతుందేమో, కానీ పరలోక రాజ్యం మనం చేరలేమని దేవుడు ఎందుకు చెప్పాడు? దేవుని మాట తెలుసుకొని మనం అందరం కూడా మరి అంత దేవుని వాక్యం తెలుసుకోగలిగారు అని అంటే ఎలాంటి హృదయం కలిగి ఉండాలి, ఎలాంటి
ఎలాంటి ఎలాంటి హృదయం కలిగి ఉండాలి అందరికి కూడాను. మనుషుల దగ్గర మనం చేస్తామా, దేవుడి దగ్గర చాచాలా మనం అందరం కూడాను. అంటే ఒక్కటే ధ్యేయం. ఈ బైబిల్ వెనకాల ఉన్నటువంటి మర్మము దేవుని యొక్క మార్గం కాదు, ధనం. దేవుని మార్గమల్లా తప్పించబడి ధనాశ దేనికి? ఈ లోకంలో ఉన్నవన్నీ మాకు కావాలి, ఈ లోకంలో మా బిడ్డలకి చాలా కావాలి, ఈ లోకంలో అన్నీ కావాలి. కాబట్టి ఈ లోకంలో నీకు దేవుడు ఇస్తాడనే నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకని దేవాలయం కట్టుకొని డబ్బులు సంపాదన, లేకపోతే దేవుని వాక్యం చెప్తూ డబ్బులు సంపాదించాలని అనుకుంటారు? వద్దు. విశ్వాసి ఏం చేస్తాడు? ఒక విశ్వాసి మాలాంటి చిన్న మనుషులే, దేవుణ్ణి తెలుసుకునే చిన్న మనుషులమే, దేవుణ్ణి ప్రేమించే మనుషులకి ఇంత విశ్వాసం ఉన్నప్పుడు మరి దేవుని వాక్యం ప్రకటిస్తూ దేవుని రాజ్యం కోసం లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు లోకంలో చూడండి, మనందరికీ బోధించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వారి హృదయాల మీద చేసుకొని దేవుని వాక్యాన్ని నేను నమ్ముకుంటున్నానా, ఇస్తారు. ఇప్పుడు నువ్వు నీకున్నటువంటి నీ సంఘంలో వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ నీ ప్రార్థనను బట్టి నీకు అరే మనము ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు. అంతేకాని చాలామంది 100కి 80 మంది దైవ సేవకులు అందరూ కూడాను మన ప్రకటన గ్రంథంలో అబద్ధ ప్రవక్తలు. ఎందుకని ఒక్కళ్ళని గుడిమి చేసుకొని చెప్పమండి, ఇటువంటి లాభాన్ని ఆశించలేదు నేను. వారి లోపల ఉన్నటువంటి ఉద్దేశాలు ఆశలే, ఈ లోకంలో సంపాదన అనే ఆశ. అంతేగాని దేవునిలో కట్టబడ్డం కాదు కావాల్సింది. అంతా కూడాను సంఘం వృద్ధి చెందడం అంటే అర్థం ఏంటి? జనాలు పెరగడం కాదు. సంఘం వృద్ధి చెందడం అని అంటే మారు మనసు వైపు పాపము పట్ల భయం కలిగించడము, కుటుంబాల్ని కట్టుకోవడము, ఈ లోకంలో నుంచి వారు రక్షించబడము. అది కట్టబడడం అంటే సంఘాలు కట్టబడడం అని అంటే బిల్డింగులు కాదు, పెద్ద పెద్ద భవంతులు కాదు, లేకపోతే 1,00,000 మంది వచ్చి అక్కడ కూర్చోవడం కాదు. విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, దేవుని కోసం నిలబడేవారు ఎంతమంది ఉన్నారు, ఒక దానియేలులాగా నిలబడేవారు ఎంతమంది ఉన్నారు, మరణం కోసం కూడా నిలబడేవారు ఎంతమంది ఉన్నారు. ఎందుకని? నీకు దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంది. ఆచారం కాదు ఇక్కడ, బొట్టు పెట్టుకోవద్దు, లేకపోతే ఇవి కాదు దేవుని కోసం నుంచునేది. దేవుని కోసం నువ్వు ఎన్ని త్యాగం చేయగలుగుతున్నావు? పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? నీలో చెడును నువ్వు తొలగించుకోగలుగుతున్నావా? అంతే. ఇప్పుడు మన హృదయం కూడాను ఇదివరకు ఉన్నటువంటి మార్గంలో మనం బ్రతకకూడదు, ఇదివరకు చేసినటువంటి క్రియలు మనలో ఉండకూడదు. అది దేవుని సంఘం కట్టబడ్డం అంటే అది. మారు మనసు వైపు నీ అడుగులు వేయాలి, పరలోక రాజ్యం వైపు నీ అడుగులు వేయాలి, వెతకాలి. అది ఆ మార్గాన్ని వెతకాలి. కానీ ఈ లోకంలో అందరూ ఎట్లా ఉన్నారు అని అంటాం చూసామా, దేవుడు వేరు, నేను వేరు, నా జీవితం వేరు అంటాం చూసామా. కాదు, నీ లోపలే ఉంది ప్రతిదీ కూడాను. నీతో పాటు కలిసి ఉంటేనే అదే జీవితం. నీతో పాటు నీ అడుగులో, నీ మాటలో, నీ తత్వంలో కూడా అన్నిట్లో కలిసి ఉన్నదే దేవుని తత్వం. అంతేకాని అక్కడ గుడిలోనే క్లోజ్ అయిపోద్ది, గుడి తలుపులు క్లోజ్ అయిపోతుంది, అది కాదు మనకు కావాల్సింది. అందుకనే ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగుచు. ఎవరైతే ఇలా నీతిగా ఎవరైతే ఇక్కడ దేవుడు చెప్తున్నాడే వాళ్ళందరూ కూడాను ప్రార్థన చేయక ఆహారం రింగినట్లుగా అంటే దుర్మార్గత దొరికింది దోచుకొని తినేటట్లు అనమాట. అదే నువ్వు దేవుని తెలుసుకోగలిగామనుకో స్తోత్రం చెప్తావు, ప్రభు స్తోత్రం, నాకు ఆహారం ఇచ్చావా స్తోత్రం, బట్టలు కొనుక్కున్నావా స్తోత్రం ప్రభు. ఎందుకనంటే దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చెప్తున్నాడు చూడండి, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించుచు ఆనందించుడి, దేవుని యందు ఆనందించుడి అని చెప్తూ ఆయనకి నీకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకని? చాలామంది డబ్బున్నా కానీ వారు ఆహారం తినలేని స్థితిలో ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు. కాబట్టి ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లుగా నా ప్రజలు మృంగివేస్తున్నారు. అంటే వారికి దేవుని గురించి ప్రార్థన గురించి తెలియనప్పుడు ఎట్లా ఉంటారంటే ఎటువంటి దేవునికి కృతజ్ఞత చెప్పుకోకుండానే ఈ లోకంలో వారు సాగిపోతున్నట్లుగా మరి దేవుణ్ణి నమ్మిన నిజమైన దేవుని పట్ల నిజమైన విశ్వాసం కలిగిన ప్రజల్ని మృంగివేయచ్చు, పాపము చేయవారందరికీ తెలివి వారికి లేదా అని అంటే తెలివి ఉంటుంది. కానీ సాతాను ఆ తెలివిని వివేచనని వారికి ఆలోచన శక్తిని ఇవ్వకోకుండా ఎలా ఉంటారు అని అంటే వారి ఆలోచన ప్రకారం బ్రతికేటట్లే. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో దేవుని ఆలోచనలో నీలోకి వస్తాయన్నమాట. అది ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడు, నీతిమంతుల పక్షాన ఉంటాడంట దేవుడు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడాను.
ఎప్పుడైతే నువ్వు నీతిగా ఉంటావో ఈ లోకంలో నీ శక్తి, నీ బలము ఇవన్నీ పక్కన పెట్టే. ఈ లోకంలో నీ ఎత్తు, నీ పొడవు, నీ చదువు ఇవన్నీ పక్కన పెట్టే. చదువు లేని వారికి విశ్వాసం ఉంటుంది, చదువు ఉన్న వారికి విశ్వాసం ఉంటుంది, పేదవారికి విశ్వాసం ఉంటుంది, ధనవంతులు అసలు ఇవన్నీ కొలమానం కాదు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు దేవుని నమ్మాలి. నువ్వు అనారోగ్యమా, బాగు చేసేది దేవుడని నమ్మాలి. నువ్వు పేదరికంలో ఉన్నావా, నిన్ను ఉద్ధరించేది దేవుడని నమ్మాలి. అందుకనే దేవుడు నీతిమంతులు, నీకంతా కూడా చూడండి, నీతిమంతులకి మరి జీవగ్రంథంలో వారికి పేరు ఉంటుంది అంటాడు. మరి జీవవృక్షం కింద మీరు బ్రతుకుతారంటారు. కాబట్టి నీతిమంతుల సంతాన పక్షంలో ఉన్నాడు దేవుడు. కానీ ఎవరైతే ఇదిగో ఇక్కడున్నారే ఈ స్థితి ఉందే, ప్రార్థన చేయక ఆహారం రింగునట్లుగా ప్రార్థన చేయకనంటే ఈ లోకంలో దేవుడు ఉన్నాడని నమ్మక అన్నీ కూడా వారి శక్తిని వారు నమ్ముకున్న జనాలన్నమాట. నిజమైన దేవుని ఎరగని వారు అనమాట వారందరూ కూడా. మరి నీతిమంతుల సంతాన పక్షాన ఉంటున్నాడు అని దావీదు ప్రకటిస్తున్నాడు చూడండి తన కీర్తనలో. ఇదిగో నువ్వు నీతి కలిగి ఉండు, భయపడక, నీ సంతానాన్ని దేవుడే కాపాడతాడు. అంతేకాని నీ సంతానం కొరకు, నీ భార్య కొరకు, భార్య అయినా భర్త కోసం, బిడ్డల కోసం ఎప్పుడు కూడానే చాలామంది అంటారు కదా, నా బిడ్డల కోసం నేను ఈ తప్పు చేస్తున్నానని. అవసరం లేదు. నువ్వు బిడ్డల కోసము నువ్వు నీతిగా నిలబడు. నీకు కావాల్సింది ఒకరోజు కదా ఇంకో రోజు దేవుడే ఆహారం ఇస్తాడు, దేవుడే అన్నీ ఇస్తాడు. కానీ లోకంలో చాలామంది ఏంటంటే వారిని వారు సమర్థించుకునే పనులే చేస్తారు. ఎందుకని? వారిలో దేవుడు లేడు కాబట్టి, నీతి లేదు కాబట్టి. ఎందుకని? అవినీతి వారికి అందంగా ఉంటుంది. అవినీతి చాలా వారికి ఈజీ ప్రాసెస్ అనమాట. ఏదైనా ఈజీ ప్రాసెస్లో ఆలోచన చేస్తారు. కాబట్టి 6వ వచనం చూడండి. బాధపడు వారి ఆలోచనలను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఈ లోకంలో బాధపడేవారి ఆలోచనలు మీరు నేను తృణీకరిస్తామేమో కదా. ఎలాంటి వారు? నీతిమంతులై బాధపడేవారు. అవినీతి పరులు కాదు ఇక్కడ. అవినీతి పరులు అంటే మోసం చేసేసి జైల్లో కూర్చొని బాధపడడం గురించి కానీ, ఇంకొకరిని హత్య చేసేసి బాధపడడం గురించి కాదు. నీతి కలిగి ఉన్నవారు ఎప్పుడైతే వారు బాధపడతారో వారి ఆలోచనలు మనుషులకు నచ్చకపోవచ్చు, మనుషులు ద్వేషించవచ్చు, మనుషులు అసహించుకోవచ్చు, మనుషులు త్రోసేయచ్చు. తృణీకరించడం అని అంటే అసలు మీరు అక్కర్లేదే అని అనుకోవచ్చు. నన్ను ఈ లోకంలో ఎవరినైనా, ఇప్పుడు మనమైనా కానీ అవినీతిగా ఉంటే మనము దేవుని దగ్గర మనము ఏదైనా కార్యం మారు మనసు పొందే వరకు కూడా మనకి దేవుడు చూసారా, వెతుకువారి కొరకు కింద అక్కడ మనం 2వ వచనంలో చెప్పుకున్నాం, ఆయన ఆకాశం నుంచి చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వెతికి నీ మనస్సు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మార్గాన్ని వెతకడం ఇవన్నీ నువ్వు నేర్చుకుంటావు. మరి నువ్వు నీతి కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తావు, ముందు ప్రయత్నం చేస్తావు, దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఆయన మార్గాన్ని వెతుకుతున్నప్పుడు ఒక్కొక్క చెడుతనం నువ్వు వదిలిపెడతావు. ఎందుకనంటే దేవుని మార్గం, ఆయన ఎల్రోయ్ దేవుడు అని అంటారు, చూచుచున్న దేవుడు అని అంటారు కదా. ఆయన చూస్తున్న దేవుడు అన్నప్పుడు మనము ప్రతి క్షణం కూడాను మనము గద్దింపునికి లోనయ్యే, మనం వదిలేయాలనుకునే చాలా వదిలేస్తూనే ఉంటాము. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు బాధపడుతున్నావా? వారి ఆలోచనలు లోకం తృణీకరిస్తుంది. లోకం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు తృణీకరించవచ్చు, ఎవరైనా తృణీకరించవచ్చు. కానీ యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఎంత మంచి మాట చూడండి. నువ్వు తృణీకరించు, ఆదరిస్తాడుగా దేవుడు. నువ్వు అవమానించు, దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు కదా. నువ్వు అవమానిస్తే దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, నువ్వు తృణీకరిస్తే దేవుడు ఆదరిస్తాడు. నేను బాధపడ్డాను అనుకో, ఓదార్చే దేవుడు ఉన్నాడు కదా. అది నమ్మకం అంటే అట్లా బ్రతకాలి మనం అందరం కూడాను. అట్లా బ్రతకాలి. అంతేగాని అంటాం చూసామా, మనుషుల దగ్గరికి వెళ్ళి అంటాం చూసామా, ఎవరి దగ్గరికి వెళ్ళి. అందుకనే రాజులని ఆశ్రయించొద్దు, మనుషులు యెహోవాను ఆశ్రయించు. ఇప్పుడు నిన్ను గౌరవించే వాళ్ళు నువ్వు గౌరవించు, నిన్ను ఆదరించే వాళ్ళు నువ్వు ఆదరించు, అంతే. లేదనుకో వదిలే అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు? నువ్వు సాధించలేని అనుకున్నప్పుడు మౌనంగా ఉండు, ఆయన చేస్తాడు. మౌనంగా ఉండు, నీకు కావాల్సిన దేవుడే ఇస్తాడు. అందుకనే భ్రష్టమైపోయిన మానవత మధ్య న్యాయవంతమైన దేవుడు ఏం చేస్తున్నాడు? తన పనిని కొనసాగిస్తూ తాను ఎన్నుకున్న వారిని, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా 2వ మాటలో, మరి తాను ఎన్నుకున్న వారిని అంటే బాధపడే వారి ఆలోచన తృణీకరించిన అన్నాడు కదా. అక్కడ నువ్వు 2వ మాటలో ఉందే దేవుని వెతుకువారు అనమాట. అంటే భ్రష్టమైపోయిన ఈ లోకము, భ్రష్టమైపోయిన ఈ మనుషులు, మనం కూడా ఉంటాం అందులో. మనకు కూడా భ్రష్టత్వం ఉంటే మనం కూడా అందులోనే ఉన్నట్టే. భ్రష్టమైపోయిన మానవత మనుషుల మధ్య న్యాయవంతుడైన దేవుడు. ఇక్కడ నేను మనుషులు తృణీకరించవచ్చేమో, న్యాయవంతమైన దేవుడు
తన పనిని ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. నువ్వు త్రినేకరణకు గురైనా ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. కాబట్టి కంగారు పడొద్దు. తన పనిని కొనసాగిస్తాడు. ఇప్పుడు నువ్వు లోకంలో ఉంటేనా, లేకపోతే నువ్వు దేవుని వెతికితేనా? దేవుని వెతికినప్పుడు తన న్యాయవంతమైన దేవుడు తన పనిని కొనసాగిస్తూ తాను ఎన్నుకున్న వారికి పాప విముక్తి కలిగిస్తున్నాడు. అర్థమవుతుందా మనందరికీ? నువ్వు దేవుని వెతుకుతున్నావు అని అంటే న్యాయవంతమైన దేవుడు ఈ లోకంలో, భ్రష్టమైన ఈ లోకంలో ఆయన ఏం చేస్తాడు? ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఈ క్షణం కూడా నువ్వు వింటున్న క్షణము, మనం నిద్రిస్తున్న క్షణం, అన్ని క్షణాలు దేవుడు తన పని చేస్తూనే ఉన్నాడు. తాను ఎన్నుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు మనల్ని. కాబట్టి ఆయన ఈ లోకంలో మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని ఎన్నుకొని దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి మనం కూడాను దేవుని ఇష్టపడుతున్నాం అనమాట. కాబట్టి పాప విముక్తిని కొనసాగిస్తున్నాడు మనందరికీ కూడాను. ఎప్పుడు నువ్వు దేవుని వెతికినప్పుడు వివేకం కలిగి నువ్వు దేవుని వెతికినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? పాప విముక్తి కోసం మనకి తన పని తను చేస్తున్నాడు. న్యాయం తెరచడానికి. వారు నిర్దోషులను తీర్పు తీరుస్తాడంట ఒకరోజు. వీళ్ళు నిర్దోషులు అంటాడంట. ధన్యకరమైన స్థితిలోకి నడిపిస్తాడు. నేను ధన్యకరం అంటే ఈ లోకంలో ఎప్పుడు కూడా లోక దృష్టిలో ధన్యకరమని అంటే మనుషులకు కనపడేవి కాదు. ధన్యకరమైనదంటే దేవుడికి ఇష్టమైన బ్రతుకులో బ్రతకడం, అది ధన్యత. ధన్యకరమైన స్థితిలోకి నిన్ను మార్చి ఈ లోకం నుంచి నిన్ను విమోచిస్తాడు. ఈ లోకంలో నిన్ను విమోచిస్తాడు. నువ్వు యేసు ప్రభుని తెలుసుకుంటే నీకు కష్టాలు రావు, నీకు అన్ని ఆశీర్వాదాలు అనే అబద్ధ బోధన నమ్మకండి ఎవ్వరం కూడాను. దేవుడు అంటాడు చూసావా, క్రీస్తు నిందలో పడ్డాడు, క్రీస్తు అవమానపడ్డాడు, క్రీస్తు ఉమ్మివేయబడ్డాడు. ఆయన ముఖం మీద వేశారు. ఆయన ముఖం మీద అన్నీ కూడా ఆయన దేవుడు కుమారుడని తెలిసినా కానీ ప్రక్కనున్న శిష్యులు కూడా నమ్మలేదు కదా. యోధా దగ్గర నుంచి, పేతురు దగ్గర నుంచి వీళ్ళందరూ కూడాను దేవుడు ప్రక్కనే ఉన్నారు, కానీ దేవుడి ఆలోచనలతో బ్రతకలేదు కదా. మనం ఈ లోకంలో మరి చూడండి, దేవుడు మరణించినంత కాలమైనా చూడక నమ్మిన వారం ధన్యులు. నమ్మాలి, ధన్యులం అవ్వాలి మనం ఈ లోకంలో. ఎప్పుడు దేవుణ్ణి వెతకాల, వివేచన కలిగి దేవుణ్ణి వెతకాలి మనం అందరం కూడాను. కాబట్టి ధన్యకరమైన స్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళి విమోచన కలిగిస్తాడు. విమోచన అని అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో నీకు ఇక ఎక్కువ ఆశలు ఉన్నాయనుకో, ఆశల నుంచి విమోచన. పాపం ఉందనుకో, పాపం నుంచి విమోచన. అజ్ఞానం ఉందనుకో, అజ్ఞానం నుంచి విమోచన కలిగిస్తాడు. ఈ లోకంలో నీకు ఏదైతే మరి ఎక్కువగా అమ్మో నేను ఇది దాటలేకపోతున్నాను, ఇదిగో నా హృదయంలో ఉన్నటువంటి ఈ పాపంని నేను దాటలేకపోతుంటే దాని నుంచి విమోచన కలిగిస్తాడు అనమాట. 6వ వచనంలో చూడండి, ఆశ్రయమై ఉన్నాడు. నేను తృణీకరించిన నీ బాధల్ని, ఆలోచనలు అర్థం చేసుకోలేకపోయినా తృణీకరించిన, నేను చెప్పాను కదా ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. కాబట్టి మనకి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయిలునకు రక్షణ కలుగును. 7వ వచనం, సియోనులో నుండి. సియోను అంటే మనం చెప్పుకున్నాం ఈ భూమిపైన సియోను, ఇది అక్కడ పరలోకంలో ఉన్నటువంటి సియోను. అది ఏది? దేవుని యొక్క సింహాసనం అనమాట. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును. సియోనులో నుండి ఇజ్రాయేల్కి రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఎంత మంచి మాట చూడండి. ఇక్కడ మనం రోమీలు 11, 26, 27 వచనాలు ధ్యానిద్దాం. ఈ 7వ వచనం దగ్గర రోమీలు 11, 26, 27 వచనాలు. అక్కడ 26వ వచనంలో చెప్పబడింది ఏంటంటే, మరి వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు అంటే ఎవరు? మన ప్రభు అనమాట. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించును. ఎంత మంచి మాట చూడండి. ఇక్కడ సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును అన్నాడు చూడు. ఎందుకు హర్షిస్తాడంటే భక్తిహీనత తొలగిపోయింది కాబట్టి హర్షిస్తాడు. అర్థమవుతుందా? చెరలో ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కాదు, అక్కడ భక్తిహీనత ఉంటుంది. విడిపించబడినప్పుడు భక్తిహీనత పోతుంది అన్నమాట. అంటే రోమీలు 11, 26లో చెప్పబడుతుంది ఏంటంటే, వారు ప్రవేశించబడినప్పుడు అంటే ఈ లోకాన్ని విడిచి నువ్వు దేవుని సన్నిధికి చేరినప్పుడు, అయితే ఈ లోకాన్ని విడిచి నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి బలహీనతను తొలగించును. పాపము హరించినప్పుడు నిబంధనలో చెప్పబడినప్పుడు, ఎప్పుడైతే పాపము నీలో హరిస్తుందో నిబంధనలో చెప్పబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షించబడుదురుగాక. మరి రక్షించబడినప్పుడు ఏమొస్తుంది? సంతోషమే కదా మనకి వచ్చేది. కాబట్టి చెరలోని తన ప్రజలను రక్షించును.
చెర అంటే బంధించబడింది ఈ లోకంలో. మనం దేంతో బంధించబడి ఉన్నాము? మనం అందరం కూడాను ఈ లోకం అనే చెరలో నుంచి బయటికి వచ్చి దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి. ఎంచుకొని మనం ఎప్పుడైతే మన విమోచకుడిని వెతికినప్పుడు, ఈ లోకంలో మన విమోచించేవారు ఎవరు అని మనం వెతికినప్పుడంట మరి ఆ చెరలో నుంచి తప్పించబడతాము. యాకోబు హర్షిస్తాడు. ఎందుకు హర్షిస్తాడు? రోమీలు 11:26 చెప్పబడినప్పుడు భక్తిహీనతలో నుంచి మనం తొలగిపోతున్నాం కాబట్టి. భక్తిహీనత ఇక మనలో ఉండదంట. దేవుడి పట్ల భక్తి ఉంటుంది కాబట్టి యాకోబు హర్షిస్తాడు. మనం చెప్పుకున్నాం కదా యాకోబు అంటే అర్థం. ఫస్ట్ మోసకరమైన స్థితి, తర్వాత మడిమిని పట్టుకున్నాడు, దేవుడి కాళ్ళను పట్టుకున్నాడు. మనమందరం కూడా యాకోబు మొదటి స్థితి మోసకరమైన అంటే అన్నకు దక్కాల్సినటువంటి దీవెనలు తిని దక్కించుకున్నాడు కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మోసకరమైన స్థితి నుంచి మరి తను మోకాలు దేవుడి యొక్క మడిమిని పట్టుకున్నాడు కదా. మడిమిని పట్టుకొని దేవుడిని నన్ను దీవిస్తే కానీ నీ కాలు విడిచిపెట్టను అని అన్నాడు కదా మడిమిని పట్టుకొని. అట్లాగా మనం అందరం కూడాను మరి యాకోబు హర్షించాడు. భక్తిహీనతలో నుంచి మనం అందరం కూడా మోసకరమైన స్థితిలో నుండి మనము దేవుని సన్నిధి, దేవుని మడిమ, దేవుడి పాదాలు అనే మనము అక్కడికి మనం వచ్చినప్పుడు హర్షిస్తాడు. యాకోబు హర్షించినట్లుగా దేవుడు హర్షిస్తాడు. ఇజ్రాయేలు సంతోషించును. ఇజ్రాయేల్ అంట సంతోషించునంట. మరి ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువారు. దేవునితో పోరాడితే సంతోషమే కదా వచ్చేది. దేవునితో పోరాడడం అంటే అర్థం ఏంటి? ఈ పాపంలో నుంచి బయటకు వచ్చేసి దేవుని సన్నిధి వైపు మనం, చాలా కష్టమే కానీ దాని వైపు మనము ఆ పోరాటం వైపు అడుగులు వేయాలన్నమాట. కాబట్టి మనకి ఈ 14వ అధ్యాయం కీర్తనలు 1-7 చాలా మనము దేవుని యొక్క మనం ప్రభు మార్గం వైపు మనము మరి ఆయన మనం కన్నులు మరి వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని 2వ వాక్యంలో చెప్పబడినట్లుగా మనం బ్రతకాలి. అట్లాగే మనము ఏం చేయాలి? ప్రార్థన చేయక ఆహారం రింగివేయని ప్రజల వలె మనం ఉండకూడదంట. అంటే భక్తిహీనులుగా ఉండకూడదు. నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటున్నాడు కదా. ఈ లోకంలో మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని తృణీకరించినా కానీ మీకు ఆశ్రయం దేవుడు అంటున్నాడు కదా. మీకు రక్షణ దేవుడు. సియోనులో నుంచి ఆయన చూస్తున్నాడు. చెరలో నుంచి నిన్ను రప్పిస్తాడు. మరి ఇజ్రాయేల్ సంతోషం. ఇజ్రాయేల్ అంటే నేను చెప్పాను కదా దేవునితో పోరాడువారు. అక్కడ యాకోబుని ఇజ్రాయేల్గా మార్చాడు కదా. దేవునితో పోరాడాడు కాబట్టి ఇజ్రాయేల్కి కూడా ఆ పేరు వచ్చింది. కాబట్టి మనం ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాము. ప్రభువా, మరి కీర్తనల గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతున్నావు దేవా. ఎంత గొప్ప ఆత్మ ఇవ్వకపోతే నాయన దావీదు ఇంత మంచి మంచి మాటలు మరి 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 చక్కగా రాయగలిగారు నాయన. కీర్తనల ద్వారా పాడగలిగారు ప్రభువా. మరి మేము వివేకం కలిగి బ్రతికేలాగా మాకు సహాయం చేయండి అయ్యా. మరి నిన్ను వెతికితే నాయనా మరి ఆకాశం నుంచి నువ్వు పరిశీలిస్తావు ప్రభా. మరి ఈ లోకంలో మేము ఏమేం వెతుకుతున్నామేమో తండ్రి క్షమించండి అయ్యా. మరి నీ వాక్యాన్ని మేము వెతకాలి ప్రభా, నీ మార్గాన్ని మేము వెతకాలి ప్రభా. ఆకాశం నుంచి మరి నరులను నువ్వు పరిశీలిస్తానంటున్నావు కదా తండ్రి నాయనా. అయ్యా, ఆకాశం నుంచి నువ్వు పరిశీలించే దేవుడు తండ్రి స్తోత్రం నాయన. నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ప్రభా విమోచించే దేవుడు నాయన. మరి ఆ ప్రార్థన చేయక ఆహారం రింగువారి వల్ల మేము ఉండకూడదు అయ్యా. అంటే ప్రజలకు హాని చేసేవారిగా మేము ఉండకూడదు ప్రభు నా తండ్రి. నీతిమంతుల సంతానము మరి భిక్షమెత్తరు అని నువ్వు చెప్పావు తండ్రి. మరి నీతిమంతుల సంతానం పక్షాన దేవుడు ఉంటాడని మరి దావీదు గారు పలుకుతున్నట్లుగా ప్రభా తండ్రి నాయన. ఈ లోకం మమ్మల్ని తృణీకరించిన ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ఎందుకంటే ఆదరించే దేవుడు, నీ మాటలు మాకు ఆదరణ అయ్యా. అయ్యా ప్రభా, నీ పాదాలు మాకు ఆశ్రయం తండ్రి నాయన. అయ్యా, ఇజ్రాయేలుకు రక్షణ అయిన దేవా, అన్యులైన మాకు కూడా నువ్వు రక్షకుడైన దేవుడు ప్రభా తండ్రి నాయన. సియోనులోంచి చూస్తున్న దేవుడు ప్రభా. ఈ లోకమైన చెరలో నుంచి మమ్మల్ని రక్షించి ప్రభా తండ్రి. మరి నా ప్రభా నా తండ్రి నాయన, యాకోబు హర్షించినట్లుగా ఇజ్రాయేలు సంతోషించినట్లుగా మా జీవితాలను మలచండి తండ్రి నాయన. ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకోవడానికి తండ్రి నాయన అవకాశం ఇచ్చావు ప్రభా నా తండ్రి నాయన. వివేచన కలిగించు ప్రభా మాలో తండ్రి. నిన్ను వెతుకువారిగా ఈ లోకంలో ప్రభా, నీ మార్గాన్ని అనుసరించేవారిగా మా జీవితాలు మార్చండి ప్రభా. స్తోత్రం తండ్రి నైనా. నీ పాద సన్నిధిలో ప్రభా మాకు గొప్ప రక్షణ ఉంది ప్రభా తండ్రి నైనా. నీ మార్గం ఉంది ప్రభా నా తండ్రి నైనా. నువ్వు చేసినటువంటి త్యాగాన్ని ఈ శ్రమల దినమందు ప్రభా మేము ధ్యానించుకునే కృపను మాకు ఇవ్వండి ప్రభా నా తండ్రి. నీ రక్తము ప్రభా నీ మరణం ఈ లోకంలో ప్రభా మేము వృధాగా నా తండ్రి నైనా వ్యర్థంగా బ్రతకకూడదు ప్రభా నా తండ్రి నైనా. మరి నీ ప్రతి రక్తపు బిందువుకి ప్రభా నా తండ్రి నైనా ఎంతో విలువైనది ప్రభా నా తండ్రి. నువ్వు కాచినటువంటి రక్తం ఈ లోకంలో విలువైనది కాబట్టి ప్రభా తండ్రి నైనా. నీ ప్రేమ ఎంతో గొప్పది
గొప్పది కాబట్టి ప్రభా మా మనస్సులు మేము మార్చుకోవాలయ్యా, మా హృదయాలు మార్చుకోవాలి ప్రభా, నీ తట్టు తిరగాలి ప్రభా. నువ్వు చూపించినటువంటి మంచి మార్గంలో మేము ఈ లోకంలో ఒప్పుకొని ప్రభా నా తండ్రి నైనా కప్పుకొనక ఒప్పుకొని నీ యందు ప్రభా నైనా జీవించే మహిమను మా అందరికీ దయచేయండి ప్రభా. ఈ ప్రార్థన వింటున్న వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డల్ని దీవించండి ప్రభా. అందరికి కూడా ప్రభా తండ్రి నాయన మనుషులు నమ్ముకోవడం కంటే ప్రభా మరి రాజులపైన ఆశ పెట్టుకోకుండా ప్రభా నా తండ్రి నాయన నమ్మకమైన దేవుని మీద విశ్వాసం కలిగి బ్రతుకున్నట్లుగా ప్రభా దావీదు వలె బహు ప్రియుడిగా హృదయానుసారుడిగా మమ్మల్ని బ్రతికించండి ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నువ్వు ఉన్నావు శాశ్వతమైన దేవుడు కాబట్టి ప్రభా, శాశ్వతమైన దేవుడిని ప్రభా నా తండ్రి నాయన. అయ్యా మా నుంచి దూరమైపోయే మనుషులు నా తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టే మనుషులు ప్రభా నా తండ్రి, ఈ లోకంలో ధనాన్ని ప్రేమించి మరి ధనమున్న వారినే ప్రభా నా తండ్రి నాయన ఈ లోకంలో ప్రభా నా తండ్రి నాయన మరి అయ్యా మనుషులు ఎంచేటట్లుగా పైన రూపంకి అక్కడ హృదయాన్ని చూసే దేవుడు అని మరి మేము నీ వాక్యాల ద్వారా మేము నేర్చుకున్నట్లుగా ప్రభా నైనా ఎత్తైన స్థలముల వైపు మా కనులు ఎత్తాలి ప్రభా, ఈ లోకం వైపు చూడకుండా ప్రభా. ఈ లోకంలో మేము చూచినప్పుడల్లా తండ్రి తప్పిపోయిన కుమారుడు వల్ల మా హృదయము మరి నాయన నా తండ్రి ఇంటి వద్దనే నాకు అన్నీ ఉన్నాయని మరి మా హృదయాలు నీ తట్టు తిరిగేటట్లుగా మమ్మల్ని మా హృదయాల్ని వివేచన కలిగి ఉంచేటట్లుగా మార్చండి ప్రభా. ఈ చిన్న వాక్యం ద్వారా మమ్మల్ని నాయన మా హృదయాన్ని వెలిగించండి నాయన. మరి అంధకారంలో ప్రభా నా తండ్రి మా బ్రతుకులు ఉండకుండా ప్రభా వాక్యం అనే నీ వెలుగులో బ్రతుకున్నట్లుగా ప్రభా వింటున్నవారు మరి మరి నా తండ్రి నాయన మేమందరం కూడా ప్రభా మా కుటుంబాలు మా బిడ్డలు నాయన మా భర్త ప్రభా నా తండ్రి నాయన ఎవరైతే ప్రభా నా తండ్రి ఈ లోకంలో నిన్ను అనుసరిస్తున్నారో నీ వాక్యాన్ని ప్రభా పట్ల నమ్మిక కలిగి ఉన్నారు ప్రభా, దీనులు దరిద్రులు ప్రభా ఈ లోకంలో ప్రభా నా తండ్రి నైనా కరుణించినైనా అయ్యా ఆశ్రయదుర్గమైన దేవా నా తండ్రి మరి నీ వాక్యాన్ని ఎరిగి మేము నా తండ్రి నైనా మరి ప్రభా మంచి మార్గంలో నడవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా శక్తి మా బలము చేత మేము చెయ్యలేము తండ్రి నాయన, మరి నీ ఆత్మ వల్ల మమ్మల్ని నడిపించమని యేసయ్యా నీ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్.